అయితే మనం ఎర్రకుంట నాచారంలో ఉన్నాం. ఇక్కడ కలుగుతున్నాం దగ్గర. సార్ చెప్పండి మీ బాధ ఏందో. దోమలు కడుస్తున్నాయి సార్. నిద్ర జ్వరం వచ్చేస్తుంది. దోమల బాధకు అంటే ఉన్నాయా దోమలు ఇక్కడ? దోమలు తెల్లారి దాకా మళ్ళీ 7 కొట్టేదాకా ఇక్కడ నుంచి. ఇప్పుడు 6 గంటలకు స్టార్ట్ అయింది అనుకో, తెల్లారి దాకా దోమలే. చచ్చిపోతున్నాం దోమలు ఇంట్లో పడి. అయితే ఏమైనా స్థానికులకి చెప్పినారా దోమలతో బాధ? చెప్పలేదు సార్, మమ్మల్ని ఎవడు అడిగాడు, ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు మీరు బాధ చెప్తున్నారు కదా. అవును, దోమల మందు కూడా కొడతలేదని చెప్పు. దోమల మందు కూడా కొడతలేరు ఇక్కడ. వస్తున్నారు కదా వాళ్ళు, దోమల బంధు వాళ్ళు వచ్చి డైరెక్ట్ వెళ్ళిపోతూనే ఉంటాడు రోడ్ పైన. అంటే మీరు చెప్తే వాళ్ళు కొడతారు, చెప్పండి ఎట్లా కొడతారు? నేను చెప్పినా కానీ ఇంపించుకోరు, చక్కగా వెళ్ళిపోతాడు. ఆ గల్లీలో చుట్టూ తీసుకుంటే వెళ్ళిపోతాడు, మళ్ళీ కనిపించాడు. ఇప్పుడు మీరు ఈ యొక్క చెవులకి కప్పుకున్నారు కదా, ఎందుకు కప్పుకున్నారు? చెవులో దోమలు వస్తాయనే బాధకు. అంటే దోమల కోసం ఇది చెవులకి మొత్తం మెడకి మొత్తం కట్టుకున్నారు. ఇది కట్టుకొని కూర్చున్నాం. ఇక అయితే వస్తాయి దోమలు ఇక్కడ. అంటే సర్దికి కాదన్నట్టు? కాదు, దోమల బాధకి. అంటే దోమల బాధకి రక్షణ పొందాలని ఈ విధంగా మంకీ క్యాప్ ఉన్న సూటర్ మీరు అంతే. దీంట్లోకి వెళ్ళి కూడా దూరుతాయి. కొంచెం 15 నిమిషాలు అయితే మొత్తం నిండిపోతుంది ఇక్కడ, చీకటి అయిపోతుంది. దోమలు ఫుల్. మీ పేరు సార్? కృష్ణ గారు. కృష్ణ గారు దోమ తెరకి మంకీ క్యాప్ అనేది సూటర్ వేసుకున్నారు చూడండి. చెవులకు కూడా దోమలు కరుస్తాయంట. దోమలు కరవకుండానే నా మంకీ క్యాప్ చలికాలం వేసినట్టు వేసుకున్నాడు మనం.